సిటీలోకి వచ్చిన తర్వాతే మీకు నచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లాలో చనిపోవడం అనేది ఆ రోజు మీరు అది ఊహించుకోలేకపోయారు, కన్నీరు పెట్టుకున్నారు మల్లారెడ్డి గారు అన్నది. నేను నెల్లూరులో ఉన్నప్పుడు జరిగింది, సిటీకి వచ్చిన నెల్లూరు జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు గారు చనిపోయారు. బట్ ఎవరికైనా వచ్చింది, అది నా ఒక్కరికైనా కాదు, మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆల్సో. జనరల్గా అతను ఈజ్ ఏ గ్రేట్ హ్యూమనిస్ట్ రాజశేఖర రెడ్డి గారు. మల్లారెడ్డి గారు చాలా బాధపడ్డారు ఆ రోజు. అందరూ బాధపడ్డారు. అంటే చాలా మంది బాధపడ్డారు, అంటే రాష్ట్రమే బాధపడ్డారు. రాష్ట్రమే మల్లారెడ్డి గారు వ్యక్తిగత ఒక తన కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినట్లుగా ఫీల్ అయ్యారు. పోలీస్ అధికారిగా కాకుండా ఒక మైనస్ పోలీస్ ఆఫీసర్, ఒక వ్యక్తిగా కొంతమంది నేను అభిమానిస్తాను కదా, అందులో ఒక వ్యక్తి తప్పలేదు. ప్రతి వ్యక్తికి నాకు ఒక ఉంటుంది, మీకు ఉంటారండి. సో నథింగ్ టు డూ విత్ ఎనీ మనం జీవితం. అంటే పోలీసు అంటే మీకు బాగా అనుబంధంగా ఉన్న కొంతమంది వ్యక్తులు, మిమ్మల్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసే వ్యక్తులు రెండు విషయాలు బాగా చెప్పారు. మల్లారెడ్డి గారు ఎంత స్మూత్గా ఉంటారో, చాలా సెన్సిటివ్ మైండ్ ఆయన, చాలా విషయాల్లో తొందరగా ఆయన ఏ విషయాన్ని జీర్ణించుకోలేరు, చాలా హర్ట్ అవుతారు. రెండు విషయాల్లో బాగా హర్ట్ అయ్యారు అనేది. ఒకటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఒకటి రెండు మీరు సిటీలో పనిచేస్తున్న ఎస్బీలో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా చాలా హర్ట్ అయ్యారు అనేది కూడా. ఇది వాస్తవం కాదంట? వాస్తవం ఉండొచ్చు. అంటే బాధ అంటే ఓకే, నాట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఎ ఇండివిజువల్. ఓకే, ఆ జగన్ అరెస్ట్ అప్పుడు కూడా మీరు సిటీ అంతా అల్లకల్లం అవుతుంది అని ఒక ఫోర్స్ని ఎక్కువగా రాజ్భవన్ రోడ్లో కానీ చెంచలగూడ జైలు దగ్గర కొన్ని సెన్సిటివ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి అని మల్లారెడ్డి గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సిటీలో ఏదో అల్లకల్లం అయిపోతుంది, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారు అంటూ మెసేజ్ ఇచ్చారు. కానీ జగన్ అరెస్ట్ తర్వాత సిటీ అంతా ప్రశాంతంగా ఉంది, అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారనేది అప్పట్లో. అంటే జనరల్గా నేననే కాదు, సిపి గారే డెసిషన్ తీసుకుంటారు కదా ఫోర్స్ ఎక్కడ పెట్టారని. బట్ ప్రభుత్వం పర్టికులర్గా ఒక బెల్ట్ మీకైతే ప్రభుత్వం కానీ ఎవరు కానీ కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఒకటి ఉంటుండే, దానికి తగ్గట్టుగా అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టు ఫోర్స్ పెట్టారు. అది నా నిర్ణయం కాదు, అది జనరల్గా సీనియర్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయాలు అవి అన్నీ. ఓకే, కానీ రాజ్భవన్ రోడ్లో అప్పుడు ఆ రోజు వాళ్ళు విజయమ్మ గారు వీళ్ళు వచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్ టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళను సముదాయం. అంటే అక్కడే ఇంకొక ప్లస్ కూడా మీ గురించి చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అప్పుడు మల్లారెడ్డి గారు స్వయంగా ఉండి జగన్మోహన్ రెడ్డిని జెంట్స్లో కోర్టుకి తీసుకెళ్లడం, జైలుకి తీసుకెళ్లడం, ఈ హ్యాండిల్ అంతా ఆయన చేశారు కాబట్టి వైలెన్స్ కాలేదు. అదే వేరే ఆఫీసర్స్ ఉంటే ఖచ్చితంగా వైలెన్స్ ఉండేది అన్నది కూడా వచ్చింది. అంటే మీ వ్యక్తిగత పరిచయాలతో అది ఎప్పుడు లాభిస్తుందండి. పోలీస్ డ్యూటీలో జనరల్గా ఒక వివిఐపీని డీల్ చేసినప్పుడు, విఐపీస్ని చేసినప్పుడు సో తెలిసిన వ్యక్తితోటి కొద్దిగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ చేయలేరు. ఆ రోజు కూడా జగన్ గారితో మీరే కదా వెహికల్లో కూడా మాట్లాడాము, చేసాము. అంటే మనకు ఇంట్రెస్ట్ ఏంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఆ కేసులో మీరు అభిమానించే నాయకుడి కొడుకుని ఇలాగ సిబిఐ అరెస్ట్ చేస్తుంది మీరు ముందే ఊహించారా, లేదంటే ఇది సడన్ షాక్గా అనుకున్నారా? అట్లే ఇటువంటి చాలా చూసాం కదా కేసులో, అవుతుంటాయి అది పెద్ద. సో బేసికల్గా అంటే మనకు ఆల్ ఆఫ్ ఎ సడన్ కూడా అయింది కాదు కదా, సిటీ పోలీస్ కూడా ప్రిపేర్ అవుతుంది జనరల్గా, సిబిఐ పిలిచేది అరెస్ట్ కావచ్చు అంటే దాని తగ్గట్టుగానే తెలుసుకున్నాం. బేసికల్గా నేను డ్యూటీలోనే ఉన్నాను అక్కడ. చాలామంది బయట ఏమనుకుంటారంటే ఏందనుకుంటున్నారు, ఒక సర్టన్ స్పెసిఫిక్ డ్యూటీ తోటి సీనియర్ ఆఫీసర్లు చెప్తేనే అక్కడ ఉండడం జరిగింది. నా విధిని నేను నిర్వర్తించాను అంతే. వైలెన్స్ జరగలేదని మాత్రం వాస్తవం, అది ఉండొచ్చు. డెఫినెట్గా ప్లస్ పాయింట్ కింద చూసుకోవాలి కదా, నా వల్ల నిజంగా వైలెన్స్ జరగలేదంటే అది. కూడా జైలు దగ్గర ఆ రోజు చాలా మాబ్ వచ్చింది, లోటస్ పండ్ దగ్గర మాబ్ ఎక్కువ ఉంది, దిల్షుక్ నగర్ మన రాజ్భవన్ రోడ్ కూడా మాబ్ ఎక్కువ ఉంది, దాని ఆపోజిట్లో ఉన్న మక్తాలో కూడా మాబ్ ఉంది. ఎక్కడ కూడా వైలెన్స్ కాకుండా మల్లారెడ్డి గారు ఉండబట్టి జగన్ని సేఫ్గా చంద్రగూడ జైలు తరలించారు. అంత ఉండదు, బట్ స్టిల్ ఓకే. మీరు అన్నట్టు అదే నిజం అయితే డెఫినెట్గా నెగిటివ్ అయితే కాదు, అది పాజిటివ్నే, పాజిటివ్గానే చెప్పారు వాళ్ళు. పాజిటివ్గానే. బట్ అదే నాట్ ఓన్లీ అదొకటేనే కాదు, ఆ టైంలో చాలా వరకు చేయగలిగాను. ఈ అదర్ పొలిటికల్ పార్టీస్ యాజిటేషన్స్లో కూడా మనకు ఉండే పరిచయాలతోటి సెక్రటరియట్లు సీజ్ అయింది ఒకసారి, టీడీపీ వాళ్ళు అంటే చేశారు, సీఎం ఛాంబర్ని ఆక్యుపై చేశారు. సో వాళ్ళను తీసుకురావడం అర్ధరాత్రి. సో అట్లా ఒక 3-4 ఇన్సిడెంట్స్లలో సో మనకుండే బికాజ్ వేరే రాష్ట్రంలో చాలా చోట్ల పనిచేసి రావడం జరుగుతుంది, వ్యక్తిగత అనుబంధంతో వాళ్ళని
సో తెలిసిన ఆఫీసర్ ఉన్నప్పుడు కొంత వాళ్ళు కూడా అగ్రెసివ్ పోకుండా మీతో మాట్లాడుతుంటారు. సో అట్లా మై ఎక్స్పీరియన్స్ అంటే ఆ విధంగా ఉపయోగపడదు. సిటీ పోలీస్లో మీ వ్యక్తిగత పరిచయాలతోనే ఎక్కువగా చేయగలగడం జరిగింది. అది అప్పుడున్న సిపి గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.